శశివదనం టీజర్ ట్రైలర్తో గోదావరి బ్యాక్డ్రాప్తో ప్రేమ కథ అని అంచనాలు నెలకొన్నాయి. అయితే కథనం మాత్రం రొటీన్. ఫస్ట్ అప్ అంతా హీరో హీరోయిన్లు పరిచయం, హీరో హీరోయిన్ వెనుక తిరగడంతోనే సరిపోతుంది. ఫస్ట్ అప్ చాలా సాగదీశారు. ఇంటర్వెల్ కూడా సింపుల్గానే అయిపోతుంది. ప్రతి సీను నెక్స్ట్ ఏంటో చెప్పేయచ్చు. క్లైమాక్స్ మాత్రం కొత్తగా ఉంటుందని ప్రమోషన్లో చెప్పారు. చెప్పినట్లుగా సెకండ్ హాఫ్ కూడా కొంచెం రొటీన్గా సాగదీసిన క్లైమాక్స్ మాత్రం కాస్త కొత్తగానే రాసుకున్నారు. సినిమా చాలా సాగదీశారనే ఫీలింగ్ అయితే ప్రతి సీన్లోనూ కనిపిస్తుంది. సెకండ్ హాఫ్ ఫ్రెండ్స్ పాత్రలో చేసిన అక్కర్లేని కామెడీ అస్సలు పండదు. విలన్కి ఏదో బ్యాక్గ్రౌండ్ ఉన్నట్లు, హీరోయిన్ ఆమె అమ్మమ్మ బయటపడుతున్నట్లు బిల్డప్ ఇస్తారు, కానీ అదేంటో చెప్పరు. ఓపెనింగ్ సాంగ్ లేకపోయినా పర్లేదు అనిపిస్తుంది. కొన్ని లవ్ సీన్స్ మాత్రం క్యూట్గా బాగున్నాయి. కొన్ని రొమాంటిక్ సీన్స్ గుడిలో ఎలా పెట్టాలనిపించిందో డైరెక్టర్కే తెలియాలి. అసలు ఈ కథ 2007లో బ్యాక్డ్రాప్ ఎందుకు అనేది కూడా అర్థం కాదు. ప్రస్తుతం కాలంలో కూడా ఈ కథని నడిపించవచ్చు. అక్కడక్కడ మహేష్, బాలయ్య, చరణ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అయ్యేలా వాళ్ళ సినిమాలు రీప్రెజెంటేషన్లు ఉంటాయి. నాన్న ఎమోషన్స్ అంతగా పండలేదు. అసలు హీరోకి శ్రీమన్ నాన్నలానే అనిపించడు. అన్నయ్య, మామయ్య అంటే నమ్ముతారు, కానీ చూడడానికి ఎక్కడ నాన్న కొడుకు అలా కనపడరు. హీరో విషయానికి వస్తే రక్షిత్ అట్లూరి బాగానే నటించాడు. కొన్ని ఎమోషన్ సీన్స్లో మాత్రం మెప్పించాడు. సినిమాకు కోమలి ప్రసాద్ కాస్త ప్లస్ అయింది. ప్రతి సీన్లో క్యూట్గా కనిపిస్తూ సినిమా అంతా హాఫ్ శారీలో కనిపించి లవ్ స్టోరీకి చక్కగా నటించే తెరపై అందంగా అలరించింది. తండ్రి పాటలో శ్రీమన్ పర్వాలేదు అనిపించాడు. విలన్ పాత్రలో దీపక్ ప్రిన్స్ బాగానే నటించాడు. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన వ్యక్తి జబర్దస్త్ బాబీ అక్కడక్కడగా నవ్వించే ప్రయత్నం అయితే చేశాడు. మిగిలిన నటినట్లు ఓకే. ఇక సినిమా అంతా గోదావరి బ్యాక్డ్రాప్తో చూపించడంతో సినిమాటోగ్రఫీ, విజువల్స్ మాత్రం అందంగా బాగున్నాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా మెప్పిస్తుంది. ఒక పాట తీసేస్తే బెటర్ అనిపించింది. మిగిలిన పాటలు వినడానికి బాగానే ఉన్నాయి. ఎడిటింగ్ ఇంకా చాలా కట్ చేయాల్సి ఉంది. ఫస్ట్ హాఫ్లో చాలా సీన్స్, సెకండ్ హాఫ్లో కొన్ని సీన్స్ ఆల్మోస్ట్ ఇంకో 20 నిమిషాలు సినిమాలు కట్ చేయొచ్చు. లొకేషన్స్ కూడా గోదావరి జిల్లా రియల్ లొకేషన్స్ కావడంతో స్క్రీన్పై చూడటానికి చాలా అందంగా ఉన్నాయి. దర్శకుడు ఒక రొటీన్ లవ్ స్టోరీ తీసుకుని రెగ్యులర్ కథతో కొత్త క్లైమాక్స్ జోడించి తెరకెక్కించాడు. ఈ సినిమాని ప్రేమకు సంబంధించిన డైలాగులు మాత్రం బాగా రాసుకున్నారు అనిపించింది. సినిమా అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఒకసారి చూసేయండి మరి.